హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజులైతుంది కదా లాంగ్ వీడియో పెట్టక. అందుకని చెప్పేసి ఫోన్లో వెతుకుతుంటే ఈ వీడియో అయితే కనిపించింది. ఈ వీడియో ఒక 4 ఇయర్స్ బ్యాక్ తీసానన్నమాట నేను. అది కూడా నేను డ్రైవ్లో సేవ్ చేసుకున్నాను కాబట్టి ఈ వీడియో అయితే దొరికిందనమాట. లాస్ట్ టైం నా మొబైల్ పాడైనప్పుడు ఆ వీడియోస్ అన్నీ కొన్ని మొబైల్లోనే ఉండిపోయాయి, ఇంకొన్ని డ్రైవ్లోకి అప్లోడ్ చేసుకొని ఉంచుకున్నాను కాబట్టి ఇప్పుడైతే అవి తీస్తున్నాను అనమాట, ఒకటొకటిగా అప్లోడ్ చేద్దామని. సో అందుకని చెప్పేసి ఇది కూడా ఓపెన్ చేసుకొని వాయిస్ ఓవర్ అయితే చెప్తున్నాను. ఇక నేను ఇలా వాయిస్ ఓవర్ చెప్తూ ఉంటే మా చిన్న బాబు యావ్ ఏవ్ అని కేకలు వేస్తున్నాడు. మధ్యలో మధ్యలో వినిపిస్తాయి మీకు కూడా. ఈ వీడియో తీసినప్పుడు అంటే మేము వెల్గటూరు వెళ్ళేటప్పుడు అప్పుడు వర్షాకాలం అండి. ఎంత చల్లగా ఉండేనో వాతావరణం అయితే. అలా సన్నగా వర్షం పడుతుంటే, చల్లని గాలి పెడుతుంటే బైక్ మీద జర్నీ చేయడం అయితే ఎంత బాగుంటుందో కదా ఫ్రెండ్స్, ఒకసారి ఊహించుకోండి. ఇక మేము వెళ్ళేటప్పుడు ఇలాగా ఎడ్లకి నాగలి కట్టుకుని ఒక రైతు అయితే దున్నుతున్నాడు. ఇప్పుడైతే ట్రాక్టర్లు వచ్చేసాయి కదా, ట్రాక్టర్లకి ఆ నాగళ్ళు పెట్టేసి దున్నిపిస్తున్నారు వాళ్ళ పొలాల్ని. కానీ పాతకాలంలో మొత్తం ఎడ్లతోటే పని కదా ఫ్రెండ్స్. నూనె తీయడానికి కూడా ఎడ్ల దాన్నే వాడేవాళ్ళు. దాన్ని ఏమంటారు సంథింగ్, నాకు గుర్తుకు రావట్లేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. జగిత్యాల నుండి వెల్గటూరు వెళ్ళేటప్పుడు గొల్లపల్లి దగ్గర రాపల్లి అనే ఊరు ఉంటుంది. ఆ ఊరు నుంచి స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. ఒక 2-3 ఊర్లు అయితే వస్తాయి మధ్యలో, వెల్గటూరుకి రాపల్లికి మధ్యలో. ఇక వెళ్తూ ఉంటే కుమ్మరిపల్లి అనే ఊరు వస్తుంది. అక్కడ మోడల్ స్కూల్ కూడా ఉంటుంది. ఇదిగోండి కనిపించేదే కుమ్మరిపల్లి మోడల్ స్కూల్. తెలంగాణలో ప్రతి మండలంలో మోడల్ స్కూల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. అలాగా వెల్గటూరు మండలంలో ఉన్న మోడల్ స్కూల్ అయితే ఇది. ఈ మోడల్ స్కూల్స్లలో 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మొత్తం ఇంగ్లీష్ మీడియంలోనే చెప్తారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ అన్నమాట. జగిత్యాల్లో జగిత్యాల్ కిలా ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అయినట్టు వెల్గటూరులో కూడా కోటిలింగాల అనే ఊరు ఉంటుంది. ఒక 3 to 4 కిలోమీటర్స్ దూరం ఉంటుంది వెల్గటూరు నుంచి. అది చాలా ఫేమస్. కోటిలింగాల్లో కోటేశ్వర స్వామి వారి దేవస్థానం ఉంటుంది. అక్కడే గోదావరి కూడా పారుతూ ఉంటుంది. అది ఆల్రెడీ ఒక వీడియో ఉంది నా ఛానల్లో. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.